ప్రైజ్ లార్డ్. మీ అందరికీ దేవుడు నామమున వందనాలు. బాగున్నారా? ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాట చూద్దామా? కీర్తన గ్రంథం 142వ కీర్తన 2వ వచనాన్ని మనం చూద్దాం. నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిని తెలియచేయుచున్నాను. దావీదు మహారాజు అంటున్నాడు, నాకు కలిగిన బాధ నేను దేవుని సన్నిధిలో తెలియచేస్తా ఉన్నానని చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు. ప్రియమైన బిడ్డలారా, మీకు కలిగిన బాధ మీరు ఎవరికి తెలియచేస్తూ ఉన్నారు? మీరు దేవునికి నీ బాధ తెలియచేస్తే దేవుడు తీరుస్తాడు. మనుషులకు మన బాధ తెలియచేసినప్పుడు వారిని మనల్ని హెక్కిరింతల పాలు చేస్తారు, మనల్ని ఆదుకోకపోగా మనల్ని ఇంకా ఇబ్బంది పెట్టడం ప్రారంభిస్తారు. కానీ దేవుడు అంటున్నాడు, ఈ దావీదు మహారాజు ద్వారా ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, బాధ కలిగినప్పుడు మనం దేవుడికి తెలియచేయాలి. అన్నకు బాధ కలిగింది, దేవుడు తెలియచేసింది. అన్న యొక్క బాధను దేవుడు తీర్చాడు. నీ బాధను కూడా దేవుడు తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ బాధ అంతయు దేవుడికి చెప్పు. ఎప్పుడైతే నీ బాధ దేవునికి చెప్తావో అప్పుడు దేవుడు తప్పక నీకు సహాయం చేస్తాడు. ఈ దినాన నీ బాధను ఎవరికి తెలియచేస్తా ఉన్నావు? లేకపోతే ఎవరికి తెలియచేయకుండా నీలో నువ్వు కుమిలిపోతా ఉన్నావా? దేవుడు అంటున్నాడు, నీ బాధను తప్పక తెలియచేయి. శ్రమ సంభవించినా అయితే మీరు నాకు ప్రార్థన చేయమని చెప్పాడు. అంటే నీ బాధలు దేవునికి చెప్పాలి. ప్రార్థన చేయడం అంటే దేవుడికి చెప్పడం. ఎప్పుడైతే నువ్వు దేవుడికి చెప్తావో ఆయన తప్పక నీ సమస్యను తీర్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. విశ్వాసంతో, నమ్మకంతో, యథార్థతో ఎప్పుడైతే ప్రభుతో నువ్వు మాట్లాడతావో సహాయం చేయడానికి ఆయన ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటాడు. మంచిది, ఈ మాట నీ జీవితంలో ఫలించాలని నేను కోరుకుంటా ఉన్నాను. నీవు కూడా ఆశపడినట్లయితే నీ బాధ దేవుడికి తెలియచేయి. ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోనండి. పరిశుద్ధ వందనాల ప్రభువా, నిజమైన ఆయన మా బాధ అంతయు మీకు తెలియజేస్తూ ఉన్నాం. అయ్యా, మీకు వేలాది వందనాలు, మీ కృపకే వేలాది స్తోత్రం. ఈ సమయంలో ఏ బిడ్డలైతేనైనా వారి యొక్క బాధను మీకు తెలియజేస్తూ ఉన్నారు, వారి బాధ అంతయు తీర్చబడును గాక. వారి విశ్వాసంతో, నమ్మకంతో ఉంటుండగా అంతకంతకు అద్భుతమైన కార్యములు చేయమని, మేలుతో నింపమని. అయ్యా, మీకు వందనాలు. ఈ వాగ్దానం ద్వారా నేను తేటగా నిబిడులతో మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి లెక్కలేని స్తోత్రం చెప్తూ యేసు నామములో మిగిలి బతిమలాడి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన బిడ్డలారా, ఈ వాగ్దానం ద్వారా దేవుడు మీతో మాట్లాడినట్లయితే తప్పక వీడియోని లైక్ చేయండి, అనేకులకు షేర్ చేయండి. ఇంతవరకు కృపా టీవీ ఇండియా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇకనైనా మీరు సబ్స్క్రైబ్ చేయండి. ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.